హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. 20 డేస్ టైం టేబుల్లో మనం 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు మనం డే 5లో ఉన్నామండి. సో మీ అందరికి తెలిసిందే 4 డేస్ డే 4లో మనం ఇంపార్టెంట్ డేస్ జనవరి అండ్ ఫిబ్రవరి కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మార్చ్ అండ్ ఏప్రిల్ అండి. మార్చ్ అండ్ ఏప్రిల్లో ఇంపార్టెంట్ డేస్ అండ్ వెన్ డయాగ్రామ్ మెన్సురేషన్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. చూడండి, మార్చ్లో మనకి ఇంపార్టెంట్ డేస్ నేషనల్ డిఫెన్స్ డే. మార్చ్ 3 అనేది నేషనల్ డిఫెన్స్ డే. సో నెక్స్ట్ వచ్చేసి అంటే నేను ఇప్పుడు చెప్తున్నవి చాలా ఇంపార్టెంట్ డేస్ అండి. ఓకేనా. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. మార్చ్ 12 కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం, వరల్డ్ కిడ్నీ డే అంటండి. మార్చ్ 12 మార్చ్ 12న. నెక్స్ట్ మార్చి 15న ప్రపంచ వికలాంగుల దినోత్సవం అండి. వినియోగదారులు వికలాంగులు. ఓకే. నెక్స్ట్ చూడండి, మార్చి 24 క్షయవ్యాధి అంటే టీబీ అండి. టీబీ డే, క్షయవ్యాధి. ఇక చూడండి, మార్చి 23 భగత్ సుఖ్దేవ్ రాజ్గురులను ఉరితీసిన దినం లేదా ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఇది అడగకపోయినా మనల్ని ఇది అడుగుతారండి. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ఇక చూడండి, మార్చి 21 అటవీ దినోత్సవం. మార్చి 22 నీటి దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం. అలాగే మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఈ 3 చూడండి. ఫస్ట్ అటవీ, నీరు, వాతావరణం. ఓకే, ఈ 3 ఇంపార్టెంట్ అండి. మార్చి 28 నేషనల్ షిప్పింగ్ డే. ఇవన్నీ మామూలేనండి. వరల్డ్ థియేటర్లే, ఇవన్నీ మామూలుగానండి. సో ఇవి అడగడానికి ఛాన్స్ ఉందండి. 20, 21, 22, 23, 24 ఇక్కడ వరకు గుర్తుపెట్టుకునే ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చినవన్నీ ఇంపార్టెంట్ అనండి, నేనేం కాదనట్లేదు. సో ఎక్కువ ఇంపార్టెంట్వి చెప్తున్నాను. ఓకేనా. అలాగే ఏప్రిల్లో మనకు వచ్చేసి ఏప్రిల్ 7 ఆరోగ్య దినోత్సవం అండి. WHO డే. ఓకే, ఆరోగ్య దినోత్సవం. ఇక చూడండి, ఇది మనం రైల్వేస్ కాబట్టి రాస్తున్నది. మేబీ అడిగితే అడగచ్చండి. ఏప్రిల్ 10 to 16 రైల్వే వారోత్సవాలు జరుగుతాయంట. ఓకేనా. చూడండి, ఏప్రిల్ 13 జలియన్ వాలా బాగ్ దినోత్సవం ఉంది. అది చాలా అంటే హిస్టరీలో ఉన్నది కదండి. సో ఇది అడగడానికి ఛాన్స్ ఉంది మనల్ని. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. చూడండి, ఏప్రిల్ 22 దరిత్రి అంటే ఎర్త్ అండి. ఎర్త్ డే. దరిత్రి అంటే ఎర్త్ని తెలుగులో దరిత్రి అంటారండి. ఓకే. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తకాల దినోత్సవం అండి. ఆంగ్ల భాషా దినోత్సవం కూడా ఆ రోజే. ఓకే. ఏప్రిల్ 24 మానవ్ ఎర్త్ దివాస్, పంచాయతీరాజ్ దినోత్సవం అండి. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం అండి. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది మనకి. ఓకే. ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటే ఉండొచ్చండి. ఏప్రిల్ 26 అహింసా దినం అంట. అహింస మన గాంధీ గారు చెప్పారు కానీ అహింస. సో అది అడగడానికి ఛాన్స్ ఉందండి. ఓకే. ఇవన్నీ నేర్చుకొని, కానీ అవి నేను ఇప్పుడు చెప్పినవి కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం మార్చ్, ఏప్రిల్ ఇంపార్టెంట్ డేస్ చూసేసాం. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. చూడండి, ఇంపార్టెంట్ డేస్ మార్చ్ అండ్ ఏప్రిల్ అయిపోయాయి కదా. వెన్ డయాగ్రామ్స్ అండి. అసలు వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను. చూడండి, వెన్ డయాగ్రామ్స్ అంటే ఇలా ఉంటాయి కదా. అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, నాకు తెలిసి. సో మనకి ఇక్కడ 1, 2 ఇలా 1, 2 కానీ 3 కానీ వర్డ్స్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్ అడుగుతారు. లేదంటే ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి కింద ఆప్షన్స్లో ఇలా వర్డ్స్ ఇచ్చి అలా అయినా అడుగుతారండి. 2 మోడల్స్లో ఉంటాయి. సో ఇక్కడ వర్డ్స్ ఇచ్చి ఈ డయాగ్రామ్ ఏదని అడుగుతున్నారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్స్ ఇచ్చేసి అడుగుతున్నారు కదా. మనకి నార్మల్గా బొమ్మలు ఇచ్చేసి కూడా బొమ్మలు ఇచ్చేసేసి
ఐ మీన్ ఇలా డయాగ్రామ్స్ ఇచ్చేసేసి కింద ఇలా మనకి వర్డ్స్ ఇస్తారండి, ఏదో కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమని. ఓకేనా. ఇది రిలేషన్ ఏంటి అనేది చూడండి. ఇక్కడ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పురుషులు, స్త్రీలు, గుమస్తాలలో అంటే వీటి మధ్య రిలేషన్ ఏముందండి? పురుషులు స్త్రీలు అనేది రిలేషన్ లేదు, బట్ గుమస్తాలు ఉంది కదండి, గుమస్తాలకి రిలేషన్ ఉంది. సో ఇది గుమస్తాలు, ఈ మధ్యలో గుమస్తాలు అవుతుంది, ఒకటి పురుషులు ఒకటి స్త్రీలు అవుతుందండి. ఎందుకంటే గుమస్తాల్లో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. ఓకే. సో అలా మనం చేయాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి, బాలురు క్రీడాకారులు, ఇంజనీర్లు. ఓకే. బాలుర్లు, క్రీడాకారులు, ఇంజనీర్లు, వీటి మధ్య రిలేషన్ ఏంటో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. ఏ వస్తుంది, 1 2 3 4 వీటిలో ఏది వస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. ఇలా ఉంటాయండి వెన్ డయాగ్రామ్ అంటే. ఇక్కడ చూడండి, పొగ తాగువారు, న్యాయవాదులు, పొగ తాగని వారు. అంటే ఈ న్యాయవాదులు పొగ తాగే వాళ్ళు ఉంటారు, తాగని వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇది వస్తుందండి మనకి. ఇలా అన్నీ ఇవేనండి వెన్ డయాగ్రామ్స్. మీకు ఒకవేళ మీకు వెన్ డయాగ్రామ్స్ అనేది ఓకే మీకు తెలియదు అనుకుంటే నేను వీడియో చేశానండి వెన్ డయాగ్రామ్స్, మన ఛానల్లో ఉంది, నేను ఐకార్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటో మనం చూడండి, ఇట్లా వీటి మధ్య చూడండి, ఇందాక చెప్పాను కదా నేను గుమస్తాలు, స్త్రీలు, పురుషులు. ఓకేనా. ఇలా ఉంటాయండి. సో మనకి వీటిలో ఇదొక మోడల్ అండి. సో ఇదొక మోడల్ కూడా, దీన్ని కూడా వెన్ డయాగ్రామ్ అనే అంటాం. సో ఇలా ఇచ్చేసేసి వాళ్ళే ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారండి. దానికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాంట్లో క్వశ్చన్ అడుగుతారు. ఇందులో నుంచి చూడండి, ఇది చదివే వాళ్ళు, చదవని వాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు అని ఇచ్చేసి చదివే వాళ్ళు, చదవని వాళ్ళు విలేజ్ అనుకోండి. విలేజ్లో చదివే వాళ్ళు ఎంతమంది, విలేజ్లో చదవని వాళ్ళు ఎంతమంది, ఓన్లీ విలేజ్లో ఉండే వాళ్ళు ఎంతమంది, అలా అడుగుతారండి. సో ఓకేనా. చూడండి, ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఈ కింది పటంలో ఆర్ వ్యాపారస్తులు, ఇది వ్యాపారస్తుల విభాగం అండి. ఎస్ అనేది నిజాయితీపరులు మరియు టీ ధనవంతులను సూచిస్తుంది. ఇది ధనవంతులండి. ఓకే. ఇది వ్యాపారస్తులు, ఇది నిజాయితీపరులు, ధనవంతులు. ఓకే. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, ఏ సంఖ్య నిజాయితీపరుడైన ధనవంతుని సూచిస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి వ్యాపారస్తులు ఏం అడగలేదండి, ఇక్కడ ఏమడిగారు, నిజాయితీపరుడు, ధనవంతుడు. సో ధనవంతుడు అంటే టీ, నిజాయితీపరుడు అంటే ఎస్, ఈ రెండు కలిపిన 4. సో దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే. ఇలా కూడా ఇస్తారండి. ఇదొక మోడల్. ఓకే. ఈ మోడల్లో అయినా అడగచ్చు, ఈ మోడల్లో అయినా అడగచ్చు అండి క్వశ్చన్ అనేది. ఓకేనా. ఓకే అండి. వెన్ డయాగ్రామ్ చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. చూడండి, వెన్ డయాగ్రామ్స్ అయిపోయింది, ఇంపార్టెంట్ డేస్ అయిపోయింది, వెన్ డయాగ్రామ్స్ అయిపోయింది. ఇప్పుడు మెన్సురేషన్ అండి. ఓకేనా. ఇప్పుడు మెన్సురేషన్ ఏంటో చూద్దాం. మెన్సురేషన్ అండి, నేను నార్మల్గా మనకి టార్గెట్స్ పెట్టి అందులో ఏమేమి నేర్చుకోవాలని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇదేం పూర్తి ఎక్స్ప్లెనేషన్ కాదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మెన్సురేషన్ చూద్దాము. చూడండి, మెన్సురేషన్లో మనకి చాలా రకాలు అంటే ఏరియాస్ ఉంటాయి, రాంబస్, రెక్టాంగిల్ ఉంటుంది. ఓకే. దీనికి ఏరియా కనుక్కోవడం. ఓకే. రెక్టాంగిల్ ఏరియాలు చూడండి, స్క్వేర్కి ఏరియా కనుక్కోమనడం, ఇదంతా ఉంటుందండి. రెక్టాంగిల్కి ఏరియా కనుక్కోవడం, లేదంటే లెంత్, విడ్త్, ఇవన్నీ ఉంటాయండి. దీంట్లో పారలోగ్రామ్ ఉంటుంది. ఓకే. సర్కిల్ ఉంటుంది, మనకి సర్కిల్ ఎక్కువసార్లు అడుగుతారండి. ట్రాపీజియం ఉంటుంది. ఓకే. రాంబస్ ఉంటుంది, రాంబస్ కూడా ఇంపార్టెంట్ అండి. సెమీ సర్కిల్ ఉంది. చూడండి, ఇదంతా ఉంటుందండి. ఇలా ఉంటాయి.
ఎనీ ట్రయాంగిల్కి ఉంటుంది. ఓకే, ఈక్వల్ ట్రయాంగిల్కి ఉంటుంది, వాల్యూమ్స్కి ఉంటాయి. 3D అంటే 2D, మనకి మెన్సురేషన్ అనేది 2D 3D కదండి. సో ఇదంతా 2D అవుతుంది, ఇది 3D అవుతుంది. ఓకేనా. క్యూబు. ఓకే, ఇదంతా నోట్స్ అండి. సో మీకు ఇది కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. అలాగే మన ఛానల్కి సేమ్ నేమ్తో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అందులో నేను నోట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నేను ఏమైనా వీడియోస్ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా వీడియోస్ అందులో పోస్ట్ చేస్తానండి. మీరు తొందరగా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డే 5 టార్గెట్స్ అయితే ఇంపార్టెంట్ డేస్ అండ్ వెన్ డయాగ్రామ్ అండ్ మెన్సురేషన్. ఓకేనా. వెన్ డయాగ్రామ్ అయితే మన క్లాస్ ఉందండి, ఎక్స్ప్లెనేషన్ చేశానండి నేను, వీడియో ఉంది మంది, నేను ఐకార్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.